శ్రావణ మాసం భారీ డిస్కౌంట్స్ తో బ్లాక్ బస్టర్ #1 కిలో సేల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వాళ్ళ క్యారెక్టర్ చిన్నదిగా ఉన్న ఆ క్యారెక్టర్ కి వాల్యూ ఉండాలి. ప్లస్ ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఓపెన్ టు లీడ్ విలన్, మెయిన్ విలన్ రోల్స్ ఇలాంటిది. వెయిటింగ్. ఓకే, ఇప్పుడు బాహుబలిలో బల్లాల దేవ ఫస్ట్ మీరు చేయాలి క్యారెక్టర్ అంటే వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఎవరు? రాజమౌళి గారు డైరెక్ట్ ఆయన మేనేజర్ ఫోన్ చేసి వచ్చి కలవమన్నారు. వెళ్ళాను, రాజమౌళి గారిని కలిసాను. ఆయన్ని కలిసి ఎక్స్ప్లెయిన్ చేశారు క్యారెక్టరు. ప్రభాస్ గారు ట్రైనర్ నన్ను ట్రైన్ చేశారు. లక్ష్మణ. సో లక్ష్మణ్ ట్రైన్ చేశారు. ఒక 3 weeks బాగా పిండేశారు. ఓకే, దాని తర్వాత కానీ రీజనింగ్ ఏమంటే ఫస్టే చెప్పారు, యాక్చువల్లీ రాణా వాజ్ సపోజ్ టు డూ బట్ ఈజ్ నాట్, డేట్స్ ఏదో ప్రాబ్లం ఏదో అన్నారు. సో ఆర్ యూ విల్లింగ్ టు డూ అంటే ఎస్ సార్ ఆఫ్ కోర్స్. సో 3 weeks తర్వాత మళ్ళీ వాళ్ళే లేదండి ఐ థింక్ రానా ఇస్ కమింగ్ బ్యాక్, ఈస్ గోయింగ్ టు డూ ది క్యారెక్టర్ అంటే ఓకేనండి నో ప్రాబ్లం. అండ్ మేబీ అవుట్ ఆఫ్ వాళ్ళు దేనికైనా అంటే మేబీ ఫెల్ట్ లేదు ఇంత ట్రైనింగ్ చేశాడు కాబట్టి కాలకియా రోల్ చేస్తారని అడిగారు. కానీ అప్పటికే ఆ క్యారెక్టర్ డిజైన్ వేరేలా ఉండింది. ప్రాస్థెటిక్ మేకప్, ఫేస్ అంతా కవర్ అయిపోయి. సో అమ్మ వచ్చి నీ హైట్ కోసమే క్యారెక్టర్ వస్తుంది, మీ ఫేస్ ఫస్ట్ సినిమా డెబ్యూ, మీ ఫేస్ కనిపించట్లేదు, ఇది అదంటే బాగుండదు అంటే ఆవిడ ఆలోచన అప్పుడు. ప్లస్ ఐ వాజ్ ఆల్సో మచ్ యంగర్ కాబట్టి అండ్ షీ సో సీనియర్ ఇన్ ఇండస్ట్రీ కాబట్టి ఆ డిసిషన్స్ ఐ లెట్ హర్ మేక్. ఓకే, పోతూ ఈ 3 సినిమాలు నేను చేసింది అన్ని నాదే డిసిషన్స్. మెరిట్ అంటే జ్యేష్ఠ కొడుకు కాబట్టి రాలే ఈ 3 సినిమాలు. సో కాలకయ్య క్యారెక్టర్ అమ్మొద్దన్నారు అప్పుడు వద్దన్నారు. కానీ అది ప్రాస్థెటిక్ మేకప్ అనుకున్నా కానీ అక్కడ క్యారెక్టర్ అనేది ఎలివేషన్ చాలా బాగుంటది కదా అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి క్యారెక్టర్ చేసింది అనేది డెఫినెట్ గా వస్తుంది ఆడియన్స్. కానీ అదే ఇలా జరుగుతూ ఉంటాయి. సినిమా చూసిన తర్వాత అనిపించింది ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే బాగుండేది డెఫినెట్ గా అంటే అనిపిస్తుంది. కానీ దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సినిమా అండి. చాలా మంది ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా కొన్ని సినిమాలకి ఆల్మోస్ట్ వాళ్ళు అదేంటి సైన్ అయ్యి షూటింగ్ స్టార్ట్ అయ్యి ఒక షెడ్యూల్ చేసి కూడా వాళ్ళని సినిమా నుంచి తీసేసి రీప్లేస్ చేయడం జరుగుతాయి. సో ఇదైతే కొంచెం అట్లీస్ట్ ఒక కాన్వర్సేషన్ లో జరిగింది అంతే. కానీ 3 weeks జర్నీ చేశారు కదా ఆ మూవీతో. ఎట్ ది సేమ్ టైం రాజమౌళి గారితో ఎవరికైనా ఒక డ్రీమ్, ఏ యాక్టర్ కైనా. ఆఫ్ కోర్స్. సో అలాంటిది రాజమౌళి గారు ఏం చెప్పారు మీకు? నెక్స్ట్ మూవీలో డెఫినెట్ గా చేద్దాం ఒక రోల్, డోంట్ వరీ, సంథింగ్ ఇస్ దేర్, ఐ విల్ డూ అని, వి విల్ డూ టుగెదర్ అన్నారు. అదే ఇఫ్ క్యారెక్టర్ ఇస్ దేర్ ఐఎమ్ హోపింగ్ హీల్ కాల్. ఇంకా నెక్స్ట్ నుంచి రాజమౌళి గారిని కూడా కలవలేదు మీరు? లేదు, మళ్ళీ ఒకసారి బాహుబలి షూటింగ్ టైంకి షూటింగ్ రమ్మన్నారు. సరదాగా వెళ్ళి కలిసా. కూడా ఏం చెప్పలే, లంచ్ తిన్నామన్నారు, కలిసి లంచ్ తిన్నాము, రిటర్న్ వచ్చి. ఎవరెవరు? ప్రభాస్ గారు, అందరూ టెంట్, పెద్ద టెంట్ వేసి ఫుల్ క్రూ. రానా ఆల్సో ఇస్ దేర్. వాళ్ళకి ఏమంటే దేర్స్ నో సపరేట్ గా వెళ్ళి హీరో బ్యాచ్ డైరెక్షన్ అందరు కలిసి తింటారు. సో దట్ ఈస్ వన్ గ్రేట్ థింగ్ అబౌట్. ఓకే, ఎంత పెద్ద ఆర్టిస్టులు, స్టార్స్, డైరెక్టర్స్ ఉన్నా దే ఆర్ టుగెదర్. బట్ ఆ 3 weeks జర్నీలో మీరు ప్రభాస్ తో ఏదైనా సీన్స్? లేదు, షూటింగ్ జరగలేదు. షూటింగ్ ట్రైనింగ్ ఇద్దరు మీరు చేయటం కానీ ఫైట్స్ సెపరేట్ గా. ఓకే, జస్ట్ జిమ్ ట్రైనింగ్ ఇదంతా జరిగింది, సెపరేట్ గా జరిగింది. ఆయన కలవలేదు. ప్రభాస్ గారిని కలిసినప్పుడు ఏం చెప్పారు ఆయన? ఈ క్యారెక్టర్ అంటే కలవలేదు ప్రభాస్ గారిని. లంచ్కి వెళ్ళినప్పుడు కూడా? అప్పుడు వెళ్ళినప్పుడు కలిసాను కానీ దే వర్ బిజీ డూయింగ్ దేర్ థింగ్. హాయ్ బాయ్ అంటే అంత డీటెయిల్ గా కూర్చొని మాట్లాడడం. ఇప్పుడు నేను డెఫినెట్ గా మిమ్మల్ని కలిసిన ఏ పర్సన్ అయినా ఫస్ట్ మీ కట్అవుట్ చూసి ఒక కాంప్లిమెంట్ ఇస్తారు కదా. ప్రభాస్ గారు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? ప్రభాస్ వచ్చి ఈస్ వెరీ చిల్ అవుట్, సో ఆల్వేస్ ఐ మ్యాన్ అంతే. రానా నా కాలేజ్ నుంచి తెలుసు కాబట్టి రానాని కలిసినప్పుడు మేము ఇద్దరు అలా నించుని నువ్వు హైటా నేను హైటా కొంచెం అలా ఊరికే సరదాగా జోయల్గా ఉంటాం. దట్స్ ఇట్. నేను ఎక్కువ ఇండస్ట్రీ ఫ్రెండ్స్, ఇండస్ట్రీలో తిరగడం లేదు. ఎందుకంటే నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి 2004లో షిఫ్ట్ అయ్యా. క్రికెట్ ఆడడానికి షిఫ్ట్ అయ్యా. సో ఎక్కువ క్రికెట్ ఆడుతూ ఉన్నా. I was not focused on ఈ సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యి సినిమా వాళ్ళతో ఫ్రెండ్స్ అవ్వడం.
అంటే ప్లస్ టైమింగ్స్ ఇదన్నీ వేరే వేరేలో ఉంటాయి. మేము కూడా ఫస్ట్ లేట్గా వచ్చాము ఇండస్ట్రీ, అంటే హైదరాబాద్కి. చాలా మంది తెలుగు ఆర్టిస్టుల ఫ్యామిలీ చెన్నైలో పుట్టి పెరిగారు, కానీ షిఫ్ట్ అయ్యాం. మాదేమంటే మా అమ్మ కూడా చెన్నైలో పుట్టి పెరిగారు. హర్ ఫాదర్ సైడ్ ఇస్ బేసిక్లీ ఫ్రమ్ చెన్నై. సో మాకు ఆ ఊరు వదిలేసి రావడం కొంచెం టైం పట్టింది. షిఫ్ట్ కూడా లేట్గా అయ్యాం. కాబట్టి ఉన్నారు ఫ్రెండ్స్, బట్ వీ డోంట్ ఎక్కువ కలవం, తిరగం. ఇప్పుడు మీకు స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్ అంటే ఎవరు లేరా? ఇండస్ట్రీ ఇప్పుడు హీరోస్, ఇండస్ట్రీ హీరోస్, కాలేజ్ మేట్స్ అంటే సాయిధరం తేజ్. ఓకే. బట్ హీస్ వెరీ క్లోజ్ టు మై కజిన్ బ్రదర్. ఎవరు? మన నరేష్ గారు కొడుకు నవీన్ కి. సో మాకేమంటే ఎనీ ఫెస్టివల్ అంటే మరి ఎస్పెషల్లీ దీపావళి వాళ్ళ ఇంటికి వెళ్తాం. సో ఎప్పుడు కలుస్తాం. సో అలాగే ఆ బ్యాచ్, ఆ గ్రూప్ లో మనోజ్, మంచు, ఇలా 2-3 ఉన్నారు కాబట్టి ఆ గ్యాంగ్ అప్పుడప్పుడు వాళ్ళతో కలుస్తాం. బట్ అదర్వైజ్ పర్సనల్ గా నా ఫ్రెండ్స్ అందరూ బ్యాంకింగ్, ఐటీ అంతే. ఈ స్కూల్ కాలేజ్ లో కూడా లేరు మీకు? స్కూల్ కాలేజ్ నాగ చైతన్య కూడా యాక్చువల్ గా బ్యాచ్ మేట్ కాలేజ్ లో. అది కాలేజ్ వరకే కలిస్తే, బయట హై బై. ఓకే. సో మీరు ఆల్మోస్ట్ అమ్మ చాలా లేట్గా వచ్చారు కదా హైదరాబాద్ షిఫ్ట్ అవడం. ఇప్పుడు పిన్ని అక్కడే ఉన్నారు కదా అందరు, మొత్తం రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ చెన్నై. ఓకే, అక్కడే ఉన్నారు. మేము అంటే నేను యాక్చువల్లీ ఫస్ట్ నేను షిఫ్ట్ అయ్యా క్రికెట్ ఆడడానికి. అంటే తమిళనాడు టీంలో కొంచెం అప్పుడు ఛాన్సులు దొరకడం కష్టం. ఓకే. కాబట్టి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. ప్లస్ అమ్మ మెల్లిగా ఒక 1 year 2 years లో, అక్కడ ఇల్లు ఉండేది చెన్నైలో, ఆ 1-2 years లో మెల్లిగా ఇల్లు అమ్మేసి ఇక్కడ టోటల్ గా షిఫ్ట్ అయిపోయాను. ఓకే. సో ఇప్పుడు సుభాషిణి గారు ఏం చేస్తున్నారు అక్కడ? షీఈస్ డూయింగ్ అండి. షీఈస్ నాట్, అంటే నౌ షీఈస్ నాట్ యాక్టింగ్, డెఫినెట్లీ నాట్. షీ ఆల్సో లవ్స్ టు కుక్. మేమందరం అసలు ఇంట్లో పోటీ, ఎవరు బెస్ట్ వంట చేస్తారని. సో ఏదో అక్కడ అలాగే జరుగుతుంది. షీఈస్ ఆల్సో డూయింగ్ సమ్, ఐ థింక్ సమ్ కుకింగ్ షో ఆర్ సంథింగ్ తమిళ్లో.